ఫోటోగ్రాఫర్ల ఐక్యత. ఫోటోగ్రాఫర్లందరికీ అసోసియేషన్ ఉంది. సంఘంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఏ స్టూడియో పెట్టాలన్నా, ఏ షాప్ పెట్టాలన్నా మీరు దూరం పాటించాలి. ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే ఫోటోగ్రఫీ అనేది అందరికీ ఒక విచలించడం అయిపోయింది. ఫోటోగ్రఫీ పేరుతోటి ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి కస్టమర్ ఇంట్లో దాకా వెళ్తారు, ఆడవాళ్ళతో కూడా క్లోజ్గా మూవ్ అవుతారు. కాబట్టి ఇది అదునుగా తీసుకుని ఫోటోగ్రఫీ పేరుతో కొంతమంది సంఘంలో సంబంధం లేకుండా షాపులు పెట్టి వాళ్ళ ఇళ్లలో దొంగతనాలు కానీ, వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఫోటోగ్రఫీ చేయాలంటే సంఘంలో సభ్యత్వం తీసుకుని ఉండాలనేది మా జీడిమెట్ల జోన్ అసోసియేషన్ యొక్క వివరణ. కాబట్టి ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత. సంఘంలో సంబంధం లేని షాపులను బహిష్కరించాలి. సంఘంలో సంబంధం లేని షాపులని ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత. మేము మర్యాదతో మాట్లాడదామని వస్తే మీరు షాప్ కాదు రోడ్ల మీద కూర్చోండి అని చెప్పిండు. అటువంటి వ్యక్తికి మేము నమస్కరించి చెప్తున్నాం, అయ్యా మేము ఫోటోగ్రాఫర్లము, దొంగలం కాదు, అందరం బతకాలంటే ఒకటి తల్లిలో గుంజుకొని తినడం కాదు, మాతో పాటు సమానంగా రావాలి. ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత.